కొనుక్కొచ్చుకొని ముందు రేకులు వేసుకున్నాం. చిన్న చిన్నగా తేపకంత గోడలు రాళ్ళు తోలుకొని అది తోలుకొని కొట్టుకున్నాం. కూలికి పోయి వాళ్ళ ఇళ్లలోనే పని చేసినాం. ఇప్పుడు జాబులు ఉన్న వాళ్ళ ఇళ్లలోనే మేము పని చేసి బతికింది. మళ్ళా వాళ్ళు ఈ ఒక్కరు ఎందుకని కూలగొట్టారు. మేము ఎకరాలు అడగల, ఒక్క గూడే అడిగినాం. మేము ఎంతవరకు కూడా అడగల. మీరు ఏసీలలో ఉండారని అడగలేదు, మీకు 100 ఎకరం ఉందని అడగలేదు, మీకు సొమ్ములు ఉన్నాయని అడగలేదు. మాకు ఉండటానికి ఒక గూడు ఉంటే చాలు అది అని అదొక్కటే మేము కోరుకుంటున్నాం సారు. మాకు ఒక్క గూడు కట్టియండి ఎక్కడైనా మా స్థలంలో ఒకటి నేను దండం పెడతాను, చేతులెత్తి దండం పెడతాను. అమ్మ ఆవేదనను వినండి, అమ్మ ఆవేదన వినైనా దయచేసి ఆలోచించండి, అమ్మ ఆవేదన ఆలోచించండి. ఒకటి, నేను ఖమ్మం ఈ రోజు హోలీ, యాక్చువల్లీ రాష్ట్రం అంతా కూడా దేశం అంతా కూడా హోలీ జరుపుకుంటుంది. కానీ వెలుగు మట్ల మాత్రం కన్నీటితో వాళ్ళు ఏది చేసుకోలేకపోతున్నారు పండుగను. దయచేసి ఖమ్మంలో ఉన్న ప్రజలందరూ ఏం చేస్తున్నారో నాకు అర్థం అవట్లేదు. హోలీ ఆడాలని మీకు ఎలా అనిపిస్తుంది? మీ పక్కనే 1800 కుటుంబాలు రోధిస్తుంటే, మీ కాలనీల పక్కనే 1800 కుటుంబాలు రోధిస్తుంటే ఏ విధంగా మీకు హోలీ చేసుకుని రంగులతో సెలబ్రేషన్ చేసుకోవాలనిపిస్తుంది? దయచేసి ఆలోచించండి ప్రజలారా. ఒక్కసారి మన అనుకోని మీరు ముందుకొస్తే ఇలాంటి అరాచకాలు ఏ ప్రభుత్వం కూడా చేయదు. మనకెందుకులే, మనకు సంబంధం లేదుగా, ఎక్కడో వెలుగు మట్ల నాకు 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు అని ఆలోచిస్తే మాత్రం ఇలాంటి సంఘటనలు మరీ రిపీట్ పునరావృతం అవుతాయి. దయచేసి మనం మనుషుల్లాగా బతుకుదాము. ఏదో ఎవరికో తక్కువ మన నిరుపేదలకు ఆపద వచ్చిందని చెప్పి మీరు లగ్జరీగా కార్లలో లేకుండా ఏసీలు వేసుకుని ఇంట్లో వండుడు కాదు. దయచేసి మనవంతు బాధ్యతగా వీళ్ళకు కూడా న్యాయం జరగడానికి మనవంతు బాధ్యతగా పోరాటం చేయాలి. మేము ఎక్కడో కరీంనగర్ నుంచి వచ్చాను, మిత్రులు వచ్చేసి వరంగల్ నుంచి వచ్చారు. ఏమైంది మీకు ఖమ్మంలో ఉన్న యువకులకు ఏమైంది? నేను అదే ప్రశ్నిస్తున్నాను. సిపిఐ అంటేనే కరీంనగర్ ఖమ్మం అంటారు కదా, ఖమ్మంలో ఉంటున్న యువతకు ఏమైంది? ఖమ్మంలో ఉంటున్న సిపిఐ సిపిఎం పార్టీలకు ఏమైంది? మీరు అందరు కూడా భూమి పోరాటాలుగా చేసేది. అలాంటి నిరుపేదల భూమిని లాక్కుంటుంటే మీరు అందరూ ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నాను. ఖమ్మంలో యువకులు ప్లస్ ఇంటలెక్చువల్స్, చదువుకున్న మేధావులు వాళ్ళందరూ ఎటుపోతున్నారు అని చెప్పి అడుగుతున్నాను నేను. హోలీ పండుగ ఆడుకోవడానికా? రంగులతో మీరు హోలీ పండుగ ఆడుకుంటున్నారు. వీళ్ళందరూ కన్నీటితో ఇక్కడ ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నారు హోలీ పండుగ రోజు. అలాంటప్పుడైనా మీరు స్పందించాలి కదా. దయచేసి మీరందరూ స్పందిస్తారని కోరుకుంటూ, అదే విధంగా ప్రభుత్వం కూడా వెంటనే చర్యలు తీసుకొని వీళ్లకు పునరావాసంగా మళ్ళీ ఇక్కడనే పట్టాలిచ్చి ప్రాపర్ గా రోడ్లేసి వాళ్ళకు అన్ని కూడా కల్పించాలని కోరుకుంటూ, జై హింద్, జై భారత్, మీ భారతీయుడు కోట శ్యామ్ కుమార్.